స్పీకర్ సార్ 2021 తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా ప్రతిపాదిస్తున్నాం. Motion moved. I request the Minister of Panchayat Raj to explain the aims and objects and salient features of the bill. అధ్యక్ష, ఈ ఉద్దేశాలు ముఖ్యంగా ఈ బిల్లు ఉద్దేశాలు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5 తెలంగాణ చట్టం ఈ కొత్త గ్రామాలను ఏర్పాటును ఏదైనా గ్రామం యొక్క స్థానిక ప్రాంతంను విస్తరించుటకు లేదా తగ్గించుటకు ఏదైనా గ్రామం పేరు లేదా హద్దులను మార్చు ప్రయోజనాల కొరకు షెడ్యూల్ 8ని సవరించి ప్రక్రియ మొదలైనవి 3వ సెక్షన్లోని సబ్సెక్షన్ 2, 3 మరియు 4 పేర్కొనబడింది. ఈ నిబంధనల ప్రకారం సదరు ప్రయోజనాలకై ముసాయిదా నోటిఫికేషన్ శాసనసభ ఉభయ సభల సమక్షంలో ఉంచవలెను మరియు దాని ఆమోదం తర్వాత మాత్రమే నోటిఫికేషన్ జారీ చేయవలెను. ఈ ప్రక్రియ చాలా విస్తృతమైనది మరియు కాలయాపనతో కూడుకున్నది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 యొక్క 8వ షెడ్యూల్ సవరించుటకు అనుసరించినటువంటి విస్తృతమైన మరియు కాలయాపనతో కూడుకున్నట్టి ఈ ప్రక్రియను తగ్గించుటకు గాను తగిన విధానము శాసనము చేయటం ద్వారా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 యొక్క 8వ షెడ్యూల్ సవరించాలని ప్రభుత్వం నిర్ణయించినది. తదనకు అనుగుణంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ తెలంగాణ చట్టము యొక్క 3వ సెక్షను సబ్సెక్షన్ 2 ఉంచి మరియు సబ్సెక్షన్ 3 మరియు 4 వదిలివేయుట మరియు చట్టం యొక్క సెక్షన్ 4 మరియు 5లను తగు విధానంగా సవరించాలని నిర్ణయించినది. అయితే ఇంకనూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో ఎన్నికల ఖర్చు పద్దును శాఖలు చేయటంలో విఫలమైతే అర్హత కోల్పోయాయి 23వ సెక్షన్ను సవరించాలని ప్రతిపాదించబడినది. ఈ సెక్షన్లో వ్యక్తి అను పదం వార్డు సభ్యుడు, సర్పంచ్, మండల ప్రజా పరిషత్, ప్రాథమిక నియోజకవర్గ సభ్యుడు మరియు జిల్లా ప్రజా పరిషత్ ప్రదేశ నియోజకవర్గ సభ్యుడు పదవికి పోటీ చేయు అభ్యర్థులను సూచిస్తున్నది. ఈ సందిగ్ధ తొలగించుటకు గాను వ్యక్తి అనే పదవును బదులుగా సర్పంచ్, మండల ప్రజా పరిషత్, ప్రాథమిక నియోజకవర్గ సభ్యుడు మరియు జిల్లా సభ్యుడు పదవులకు పోటీ చేయ అభ్యర్థులను అను పదాలను ఉంచాలని నిర్ణయించినది. ఈ బిల్లును నిర్ణయాన్ని అమలు పరచుటకు ఉద్దేశించినది. ముఖ్యంగా ఎందుకంటే నెల రోజులు మనకు అసెంబ్లీలో కంటిన్యూ నడుస్తూనే ఈసారి ఇవన్నీ బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కదా, దానికి కూడా మీకు అవకాశం ఇవ్వని ముఖ్యంగా ఈ గ్రామ సరిహద్దులు మార్చు గురించి గ్రామ పంచాయతీల ఏర్పాటు మొదలైనవి నోటిఫికేషన్ దీనికి 30 రోజులు శాసనసభలో ఉంటుంది కాబట్టి ఈ 30 రోజులు నడవాలంటే మనకు కొద్దిగా ఇబ్బందికరమైన ఈ యాక్ట్ మార్చాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వార్డు నెంబర్లకే వస్తుంది ఇబ్బంది. సుమారు 32,000 వార్డు నెంబర్లకి అలా నోటీస్ వచ్చింది. వాళ్ళు ఖర్చులు చూపెట్టాలంటే మొత్తం రద్దు చేయాలి. దీన్ని ఈ చట్టం సవరి చేయాలని మేము ముందు చట్టం జరిగింది. 32,000 మంది నెంబర్లో ఇప్పుడు తొలగియాలి, లెక్కలు చూపెట్టకుంటున్నాయి. వీటిని అన్నింటినీ సవరించినందుకు బిల్లు తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం దాన్ని. Honorable Speaker, sir. Sir, on behalf of my party, I would like to raise one objection in this bill, which I think everybody will agree, and I hope that if that one point has been dropped, it will do a very big service to all of us. Sir, I would just read it, sir. The Telangana Panchayat Raj Act 2018, Telangana Act number 5 of 2018, the process to amend the Schedule 8 for the purposes of formation of new village, we don't have any objection. Increase or diminish the local area of any village, I do not have any objection for this, sir. Alter the boundary, we do not have any objection, sir. But now, the objectionable part comes is that, which says the name of any village, etc. मतलब ये साहब कि आज जो विलेज का नाम है वो नाम भी खत्म कर दे सकते हैं। सर आप बाउंड्रीज बढ़ाइए, एतराज नहीं है,
कम करिए, एतराज नहीं है। आप जो करना चाहते करिए, लेकिन जो बरसों से जो नाम है विलेज का, उस विलेज के नाम को भी हम तब्दील कर देंगे इस बिल के पास होने के बाद। इसके लिए मेरा शदीद एहतजाज है सर, क्योंकि यह बात सही नहीं है कि कुछ भी होने दीजिए इसमें। एक नाम से एक विलेज 100 बरस से 200 बरस से चल रहा है, आप वो नाम को कायम रखिए। थ्रू यू आई वुड लाइक टू मेक अ रिक्वेस्ट इज दैट कि a new name can be given for the new boundaries and new areas. The old name will remain and that name will not be deleted. This is only my submission. This is where is my objection. और मैं उम्मीद करता हूं कि मेरे ऑब्जेक्शन को आप समझेंगे। नाम बाकी रखिए। अगर ऐसा हो जाएगा साहब तो हैदराबाद का नाम भी चला जाएगा, वो भी नाम चला जाए, निजामाबाद का नाम भी चला जाएगा, कामारेड्डी का भी नाम चला जाएगा, कोई भी चले जाएगा, करीमनगर। तो मैं इसलिए इसके ऊपर शदीद एहतजाज कर रहा हूं और उम्मीद करता हूं कि सेक्युलर टीआरएस हुकूमत नामों के तहफ्फुज के मेरे इस मुताले पर संजीदगी से गौर करते हुए इसको इससे डिलीट करेगी सर। रघुनंदन गाరు ఒక నిమిషం. తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతున్నప్పుడు మా పూర్వ మెదక్ జిల్లాలో ఒక గ్రామ పంచాయతీ ఉండేది. దాని పేరు తెలంగాణపురం అధ్యక్ష. కాలక్రమేణా దాన్ని ప్రొనౌన్స్ చేయలేక తెలంగాణపురం అనేటువంటి ఊరు పేరు కాస్త తెల్లాపూర్గా మారింది అధ్యక్ష. 2009 తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతున్నప్పుడు నేను ఆ జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రస్తుతం శాసన మండలిలో సభ్యురాలు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గారు వచ్చినప్పుడు ఆ గ్రామ పంచాయతీ పేరును మార్చాలని ఉద్యమం జరుగుతున్న సమయం లోపల ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. 2009 నుంచి 2021 వరకు ఉద్యమం బాగా జరిగినటువంటి రోజులలో మేము ఆ రోజు ప్రతిపాదించిన అధ్యక్ష తెలంగాణపురం అనేటువంటి ఊరు పేరుని కొంత కాలక్రమేణా దాన్ని వక్రీకరించి తెల్లాపూర్ అని పుస్తకాల్లో రాశారు, దాన్ని తిరిగి మార్చాలని చెప్పి రాశారు. సో అందుకని గౌరవ మంత్రి గారు ప్రతిపాదించినటువంటి ఆ ప్రతిపాదనలో ఖచ్చితంగా చరిత్రలో గతంలో ఎగ్జిస్ట్ అయినటువంటి పేర్లని, అదే రకంగా సంగారెడ్డి పక్కన ఈశ్వరాపురం అనే ఒక విలేజ్ ఉంటుందయ్యా, దాన్ని కాలక్రమేణా ఇస్మాయిల్ ఖాన్పేట అనేటువంటి విలేజ్గా మార్చినారు. ఇట్లా చరిత్రని వక్రీకరిస్తూ చరిత్రలో ఉన్నటువంటి కొన్ని పేర్లని మార్చిన తర్వాత నోరు తిరగకనో ప్రొనౌన్సియేషన్ వల్ల అట్లా వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ నిబంధన ప్రకారం అయితే గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం డిస్కషన్ జరిగి గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా డిపిఓ గారు సంబంధిత మంత్రికి పంపి ఒక లెంతీ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఆ ప్రాసెస్ని కట్ షార్ట్ చేసి ఖచ్చితంగా చరిత్రలో ఉన్నటువంటి పేర్లను తిరిగి పునరుద్ధరించాలనేటువంటి వారి ప్రతిపాదనని మేము స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు భట్టి గారు. సార్, గౌరవ మంత్రి గారు ప్రతిపాదించిన ఈ బిల్లులో సరే వారు చెప్పినట్టుగా కొత్త గ్రామాల ఫార్మేషన్కి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అధ్యక్ష. ది ప్రాసెస్ టు అమెండ్ ద షెడ్యూల్ 8 ఫర్ ద purpose of formation of new villages, increase or diminish the local area of any village, alter the boundary, అంతవరకు ఓకే సార్. ఆర్ నేమ్ ఆఫ్ ఎనీ విలేజ్ ఎట్సెట్రా అనేది కొంత అబ్జెక్షనబుల్ అధ్యక్ష. కొత్త గ్రామం ఏర్పడితే కొత్త గ్రామానికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టే కార్యక్రమం చేయొచ్చు, కానీ ఉన్న గ్రామాలకి కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి వాడుకల్లో ఉన్నటువంటి గ్రామాలు పేరు మార్చాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు డెఫినెట్గా ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ వాతావరణం అది రకరకాలైనటువంటి సమస్యలకు దారి తీయొచ్చు. కాబట్టి ఆ ఒక్క దాన్ని తొలగించి మిగతాదంతా పాస్ చేసుకోవచ్చు అని చెప్పి మీ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. గ్రామాలు పేర్లు మార్చాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష. గ్రామాలు అనాదిగా వాళ్ళ పేర్లు వాళ్ళు పిలుచుకుంటూ వస్తూ ఉన్నారు, బాగానే ఉంది. దాంట్లో ఇప్పుడు సడన్గా గ్రామాల పేర్లు మార్చడానికి మనం దీన్ని అమెండ్మెంట్ చేసుకొని కొత్త బిల్లును తీసుకొని రావాల్సినటువంటి అవసరం లేదని మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి దాన్ని పరిగణలో తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. మినిస్టర్ గారు. సార్, ఇప్పుడు ఈ బిల్లు ఉద్దేశం సార్ అందరు కూడా నేను వేరే బిల్లు ఇప్పుడు ఏదో పేరు మార్చ గతంలో వచ్చింది, అది ఎట్లా మార్స్తామంటే భట్టి గారు రంగనందర్ గారు కానీ మార్చ్ ఒక్క నిమిషం మీకు అదే చెప్తా, అదే వివరణ ఇస్తా ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్, మీరు కూర్చోండి.
నేను గతం అదే చెప్తున్నా మీకు. గతంలో చట్టంలో ఉన్నది, ఒక్క నిమిషం మీరు వినండి. ఆ చట్టంలో కూడా ఆ గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొస్తేనే ఇనాన్మస్గా తీసుకొస్తేనే పేరు మారుస్తాం. కొన్ని దొంగల సింగారం ఉన్నది, పందుల సింగారం ఉన్నది, ఈ పేర్లు ఆ పేర్లు ఉన్నాయి. కొన్ని గ్రామాల ఆ పేర్లు ఎక్కడ వచ్చినాయో మాకు మార్చు అని గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొస్తే చేస్తున్నాం. అది గ్రామ సభ తీర్మానం. మీరు ఒక్క నిమిషం మీరు ప్లీజ్, అదే ఆల్రెడీ ఇదివరకు చట్టంలో ఉన్నది. ఒక్క నిమిషం మీరు వినండి దయచేసి. చట్టం ఇప్పుడు మనకొక్కస్తే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే, ఈ వార్డు సభ్యులు దాదాపు 32,000 మంది లెక్కలు చూపెట్టక వాళ్ళందరూ పోయే పరిస్థితి ఉన్నారు. ఇప్పుడు ఆల్ పార్టీస్ ఉన్నారు, దాంట్లో ఒక్కటి కదా వార్డు నెంబర్కి లెక్కలు చూపెట్టలేదు. 30 రోజులు అసెంబ్లీ కంటిన్యూగా నడిస్తేనే ఆ బిల్లు పాస్ అవుతుంది. దాన్ని సవరణ చేయమన్నాం. మీకు ఏదో కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చేది లేదు, ఏం చేసేది లేదు. నేను దయచేసి వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసేది ఏంది, ఇనాన్మస్గా పేర్లు మార్చుడు గ్రామ సభ తీర్మానం ఉంటేనే గ్రామ సభ. ఇప్పుడు ఇలా లేదు, అది గతంలో ఉన్నది అది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది కాదు అది. उनको जवाब दे दीजिए। मगर ये बिल के बाद हाउस में आने की जरूरत नहीं है साहब, उसको क्लैरिफाई करिए, अगर है तो फिर नाम क्यों ला रहे हैं उसमें, उसको डिलीट ही कर दीजिए, ऑलरेडी इट इज देयर। ఉంచకూడదనే ఈ అమెండ్మెంట్ అని చెప్పి ఇప్పుడు అదేమన్నా బిల్లు, అదే ఒక నిమిషం వినండి, అదేమన్నా మీకు మార్చాలనుకుంటే వస్తుంది బిల్లు, అది హౌస్కి వస్తుంది. మీరు ఒక నిమిషం వినండి. ఇప్పుడు ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, 30 రోజులు నడిచేది ఆమోదం తెలిపే బదులు అది 30 రోజులు కంటిన్యూగా నడిచే పరిస్థితి లేదు. మళ్ళీ ఎన్ని నెలలకు ఇది మార్చి వస్తుంది కాబట్టి దాన్ని మార్దాం. ఈ వార్డు నెంబర్ల గురించి మళ్ళీ హౌస్కి వస్తుంది, మళ్ళీ హౌస్కి వస్తుందా? మీ ముందంటే పెడతాం, హౌస్కి వస్తుంది నాయన. नहीं है साहब इसमें, हाउस को आता सब है ना, तो आप अमेंडमेंट फॉर ओनली नॉट टू कीप 30 days इन द हाउस, तो जो प्रपोजल आता है यहां साहब ऑन द माइक आप समझाना साहब, आप ऑन द माइक आप समझाना साहब, आप एज अ लेजिस्लेचर मिनिस्टर आप समझा सकते हैं साहब, यू कैन इंटरवीन एंड यू कैन टेल अस, इट विल कम ऑन रिकॉर्ड। సార్ అధ్యక్ష, గౌరవ సభ్యుల డౌట్ ఏంటంటే, గ్రామ పంచాయతీ రిజల్యూషన్ చేసిన తర్వాత, తీర్మానం చేసిన తర్వాత, మనకి ఇంతకుముందు ఉన్న యాక్ట్ ప్రకారము హౌస్లోకి రావాలి అధ్యక్ష, హౌస్లోకి వచ్చి ఇక్కడ పాస్ అయిపోవాలి. సో ఇప్పుడు కూడా ఆ రిజల్యూషన్ తర్వాత హౌస్లోకి వస్తుంది అధ్యక్ష. కానీ ఇంతకుముందు యాక్ట్లో ఏముందంటే 30 రోజులు ఇక్కడ ఉండాలా అని ఉన్నది అధ్యక్ష. సో ఈ 30 రోజులు సపోజ్ హౌస్ 15 రోజులు నడిచింది అనుకోండి, మళ్ళీ ఇంకో సెషన్కి పోతుంది అధ్యక్ష. అక్కడ ఒక వారం రోజులు నడిచింది అనుకోండి, మళ్ళీ ఇంకో సెషన్కి పోతుంది అధ్యక్ష. ఇట్లా డిలే అవుతుంది అని చెప్పి ఈ ఒక్క అమెండ్మెంటే. हाँ सर वही छः महीना छः महीना Sir, what I am trying to explain is that, sir, with this amendment, yes, for sure it will come here. But in 3 months or 30 days, the time period is there. अगर उसमें clear नहीं हुआ तो automatically it is understood that it is passed. Earlier what it was, yes sir, earlier ये था हाउस में आता था सब, हाउस में आने के बाद में हाउस से अप्रूव होने के बाद जाता था वो. अब ये हो जाएगा इस अमेंडमेंट के बाद, हाउस को भेज दिए, हाउस की सिटिंग नहीं हुई साहब तो खत्म हो गया वो, ऑटोमेटिकली इट इज पास्ड. Without a discussion, without a debate, without an objection, it has been passed. No sir. Yes. House lo If I'm wrong, kindly correct me. And I Minister. want you to come on the record. No, No, I am if it happens or if it doesn't happen, Let then him- it let him- will not get changed. As a legislature minister, you give a clarification. No, I am Come on the record. coming on in the record. मिनिस्टर అధ్యక్ష గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రితో లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా హౌస్లోకి వస్తుంది అధ్యక్ష. హౌస్లోకి వచ్చిన తర్వాత దాన్ని అమెండ్ చేసుకుంటాం అధ్యక్ష, పాస్ చేసేస్తాం అధ్యక్ష ఆ పేరు మార్పిడిని. అంటే మా ప్రాబ్లం ఏంటంటే 30 రోజులు టైం పీరియడ్ ఉంది కాబట్టి, సపోజ్ హౌస్ 10 రోజులే నడిచింది అనుకోండి, 30 రోజులు కాలేదని నెక్స్ట్ సెషన్కి క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అధ్యక్ష.
ఇట్లా టైం డిలే అవుతుంది కాబట్టి టైం డిలే లేకుండా ఒకసారి హౌస్లో వచ్చిన తర్వాత టైంతో 30 రోజులతో నిమిత్తం లేకుండా హౌస్ పాస్ చేయడానికి అమెండ్మెంట్ అంతే. 30 दिन पाबंदी को छोड़ के हाउस से ही पास होना हो, सिटिंग में ही पास होना हो. अगर हाउस से पास नहीं हुआ तो नहीं होता ना, कितने भी दिन हो जाने तो नहीं होता ना, हाउस से पास होना ही है ना. हाउस की सीटिंग नहीं हुई तो नहीं होता. हाँ, आप वही रिकॉर्ड पे आ रहा हूं सर. తప్పకుండా అసెంబ్లీలో వచ్చి దాని మీద చర్చ జరిగిన తర్వాతనే ఇది పాస్ అవుతుంది అధ్యక్ష. ఇది నేను వారికి హామీ ఇస్తా ఉన్నా. చర్చ లేకుండా ఇది పాస్ కాకపోవడం సమస్య లేదు అధ్యక్ష. యాజ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఐఎమ్ అష్యూరింగ్ యూ. यहाँ जरूर यहाँ आने के बाद ही पास होने का अमेंडमेंट है वो आई एम अश्योरिंग यू सर. प्लीज नेम को ड्रॉप करने का खत्म कर दीजिए, क्या होने का है. नहीं सर, ఇట్ వాజ్ ఆల్రెడీ ఇన్ ద యాక్ట్. పేరు పంచాయతీ తీర్మానము యునానిమస్గా చేస్తే ఆ గ్రామ పంచాయతీ పేరు మార్చుకోవచ్చని ముందు చట్టంలో ఉన్నది, ఇప్పుడు చట్టంలో ఉన్నది. ఇప్పుడల్లా మేము తీసుకొచ్చింది ఏంటంటే అమెండ్మెంట్ ఏంటంటే 30 రోజులు ఉండాలి అన్న దాని మీద ఆ టైం పీరియడ్నే తీసేస్తున్నాం అధ్యక్ష. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతనే, ఇక్కడ హౌస్లో చర్చ జరిగిన తర్వాతనే పేరు మార్పిడి మీద దాని నిర్ణయం జరుగుతుంది అధ్యక్ష. ఐఎమ్ అష్యూరింగ్ యూ. ప్లీజ్ ఇంకా అధ్యక్ష అన్ని క్లారిఫైలు చేశాం అధ్యక్ష. Honorable Speaker, sir, I thank the Legislative Affairs Minister for giving me a complete clarification for my question, but at the same time, initially also I have demanded that change of name may be dropped, was my request. So again, I want to make a request. Okay, kindly consider this. The change of name should be deleted from that. Let the names be there. If you are expanding a village, area is increasing, you can have a new name. Let a new name come. But please do not kill the old name, is my question, is my request to you, sir. మినిస్టర్ గారు దయచేసి మినిస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పాను, నేను కూడా క్లియర్గా చెప్పాను. పేరు మార్చుడు, మళ్ళొక్కసారి రిక్వెస్ట్ మీకు, పేరు మార్చుడు ఇప్పుడు కొత్తగా మనం దీంట్లో ఏం తీసుకొస్తలేం. అది గ్రామ కమిటీ తీర్మానం, అది సభలందరూ కూర్చొని ఆ సభలో నిర్ణయించిన తర్వాత గ్రామ సభ తీర్మానం వచ్చిన తర్వాత ప్రభుత్వం అది ఆ గతంలో చట్టం ఉన్నది, దానికి అదంతా ఉన్నది, దాంట్లో దీనికి సంబంధం లేదు. వీళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, 30 days ఇక్కడ ఉంటే ఇబ్బంది ఉంటుంది, అదొక్కటి మార్చాలని. ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఒక 32,000 వార్డ్ నెంబర్లది ఉన్నది, అది తీసి ఆ వార్డ్ నెంబర్లు అంటే చిన్న లెక్కలు చెప్పాలంటే ఇబ్బంది ఉన్నది. దాని మీద ఇవన్నీ డిస్కషన్ మీద మీకు పెట్టడం జరిగింది. దయచేసి అందరూ అర్థం చేసుకున్నట్టున్నారు. అధ్యక్ష, 221 తెలంగాణ పంచాయత్ సవరణ బిల్లును ఆమోదించవలసిందిగా సభ్యులందరినీ కోరుతున్నాం. The question is, ample clarification is given, sir. Please, Akbar sir. Please. The question is that Telangana Panchayat Raj Amendment Bill 2000. सर, मैं जितनी बात रखना था मेरी पार्टी की जानिब से मैंने पेश किया है, लेकिन हुकूमत की जानिब से मेरे मुतालबे पर कि नाम को नहीं बदलना चाहिए, उस पर अमल नहीं किया गया है, तो मैं अपनी पार्टी के जानिब से इस बिल की ना सिर्फ मुखालिफत करता हूं बल्कि इस बिल पर मैं प्रोटेस्ट करता हूं सर. देखो, మీరు కూర్చోండి మినిస్టర్ గారు. బట్టి గారు. సార్ అధ్యక్ష, వారు చెప్పేటప్పుడు పేరు మార్చే దాంట్లో గతంలోనే ఉంది, మార్చేదల్లా ఇక్కడికి వస్తే 30 రోజులు ఉండాలి, ఆ 30 రోజులు ఉన్న దానికోసమే మార్పు చేస్తున్నాం అని అంటున్నారు. అదే సమస్యగా చెప్తున్నారు. ఏం సమస్య 30 రోజులు ఇక్కడ ఉంటే? ఇక్కడ 30 రోజులు ఉంటే సమస్య అంటే చెప్పండి, అది చెప్పండి ముందు. సార్, ప్రభుత్వం భావిస్తున్నది 30 రోజులు ఆ టైం పీరియడ్ వల్ల అక్కడ సెషన్ సపోజ్ 10 రోజులు నడిచింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సెషన్కి పోతుంది సార్.
అక్కడ 15 రోజులు నడిచింది అనుకోండి సార్, మళ్ళీ నెక్స్ట్ సెషన్కి పోతుంది సార్. ఈ టైం డిలే ప్రభుత్వానికి టైం డిలే అవుతుందని భావంతో ఈ బిల్లుని సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టినాం సార్. తదుపరి ప్రొసీడింగ్స్ చేయండి సార్. The question is that the Telangana Panchayat Raj Amendment Bill 2021 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 5, clause 1, enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 to 5, clause 1, enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. Clauses 2 to 5, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Panchayat Raj to move the motion for passing the bill. అధ్యక్ష 2021 తెలంగాణ పంచాయరాజ్ సవరణ బిల్లును ఆమోదించవలసిందిగా కోరుతున్నాను సార్. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is passed.